హోంశాఖ తన వద్దే ఉందని, అల్లు అర్జున్ కేసు గురించి తనకు మొత్తం తెలుసునని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఓ హిందీ ఛానల్ ఇంటర్వ్యూకు ఢిల్లీలో ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా అరెస్టుపై ఆయన స్పందించారు. రాజ్యాంగం ఉంది, దానికి అనుగుణంగానే చట్టం పనిచేస్తుంది అని అర్జున్ కేసులో కూడా అంతేనని స్పష్టం చేశారు. అక్కడ మహిళ చనిపోయింది, ఆమె కొడుకు ఇంకా జీవన్మరణ సమస్యతో పోరాడుతున్నాడని, దానికి బాధ్యులెవరని ప్రశ్నించారు. జనం ప్రాణాలు పోయినా కేసు పెట్టొద్దా అని ప్రశ్నించారు. కారులో వచ్చి సినిమా చూసి వెళ్తే ఎటువంటి సమస్య ఉండకపోయేదని, కానీ కారులో నుంచి బయటకొచ్చి చేతులూపి హడావిడి చేశారని, దాంతో జనం పెద్ద ఎత్తున ఎగబడ్డారు, కంట్రోల్ కాలేదన్నారు. అందుకే అల్లు అర్జున్ను ఈ కేసులో A11గా పోలీసులు పెట్టారన్నారు. వాళ్ళు ప్రత్యేకంగా దేశం కోసం చేసింది ఏం లేదని, సినిమాలు తీశారు, సంపాదించుకున్నారని అన్నారు. సరిహద్దుల్లో యుద్ధాలు చేసి విజయాలు తెచ్చారా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి తన హయాంలో చట్టం ఎంత నిష్పక్షపాతంగా పనిచేస్తుందో చెప్పడానికి ఈ కేసునే ఉదాహరణగా చెప్పారు. నాకు చిన్నప్పటి నుండి అల్లు అర్జున్ తెలుసు, అతనికి తాను తెలుసన్నారు. అల్లు అర్జున్ మామ చిరంజీవి కాంగ్రెస్ నేత అని గుర్తు చేశారు. అల్లు అర్జున్కు పిల్లనిచ్చిన మామ చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ నేత, నాకు బంధువు కూడా అని తెలిపారు. అల్లు అర్జున్ భార్య మాకు బంధువని స్పష్టం చేశారు. అయితే చనిపోయిన మహిళ కొడుకు ఇంకా కోమాలో ఉన్నాడని, దానికి బాధ్యుల్ని వదిలిపెట్టాలా అని ప్రశ్నించారు. తనకు ఎవరు ఫేవరెట్ హీరోలు లేరన్నారు. ఇప్పుడు నేనే స్టార్ను, నాకే ఫ్యాన్స్ ఉంటారు, ఉండాలి కూడా అని సరదాగా వ్యాఖ్యానించారు.